నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో దేవరా పార్ట్ 2 ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై మంచి విజయం దక్కించుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టింది. ఈ సినిమా 500 కోట్ల మార్క్ అందుకుంది. తారక్ కెరియర్ లో ఇదే అత్యంత కలెక్షన్ సాధించిన సినిమాగాను నిలిచింది. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా సీక్వెల్ గురించి ఎలాంటి సంకేతాలు, క్లూస్ అయితే లేవు. అసలు రెండో భాగం వస్తుందా అనే రేంజ్ లో అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సీక్వెల్ పై శివ తన టీం తో చర్చలు జరుపుతున్నారంట. త్వరలోనే స్క్రిప్ట్ పనులు కంప్లీట్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారంట. ఈ మేరకు హీరో డేట్స్ కోసం ఎన్టీఆర్ తో కూడా చర్చలు జరిపారంట. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్స్ ముగిశాయి. అటు ప్రశాంత్ నీల్ చిత్రం కూడా ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. దీంతో ఇదే సరైన సమయం అని శివ భావించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కమిట్మెంట్స్ అన్ని 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసుకుని ఫ్రీ అవ్వాలని చూస్తున్నారంట. దీంతో 2026 జనవరి లేదా ఫిబ్రవరిలో దేవరా 2 షూట్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. నిరంతరంగా షూటింగ్ జరిపి 2026 దసరా నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నారు శివ టీం. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా చేసుకుని 2027 సంక్రాంతికి రావాలని ప్లాన్ చేస్తున్నారంట. దేవరాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా రెండో భాగంలో మొత్తం కథనాన్ని తిరిగి పరిశీలించి మెరుగుపరచాలని నిర్మాతలు నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. అంటే దేవరాపై ఎవరు దాడి చేశారు, వర తన తండ్రి మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు, ఇలా అన్ని అంశాలను ఇంకా బలంగా, భావోద్వేగంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇక ఈ సీక్వెల్ లో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రకు వేటేజ్ ఉంటుందంట. అయితే తుది నటుల ఎంపిక, షెడ్యూల్ నిర్ణయాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. షూటింగ్ కన్ఫర్మ్ అయితే డేట్స్ లాక్ చేస్తారంట. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.